హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న సైకిల్ బ్లాగ్. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉన్న మహాకాల లింగేశ్వరం దగ్గరికి వచ్చాను. ఫ్రెండ్స్, రూమ్కి వచ్చాను. ఈ రూమ్ ఎంత అనుకున్నారు? జస్ట్ 300. గుడికి ఏమస్లోనే వీళ్ళందరూ వచ్చి అక్కడ అడుగుతున్నారు రూమ్ కావాలని. అప్పుడు మనం దారివాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ఈ ఎల్సిడిలో కూడా దర్శించుకోవచ్చు. మన ఇండియాలోని 12 జ్యోతిర్లింగాలలో మూడవదైనటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ ఆ రోజు చనిపోయినటువంటి చితాభస్మంతో భస్మాభిషేకం జరుగుతుంది. ఇక్కడ మహాకాళేశ్వరుడు స్వయంభూగా వెలిశారు. పూర్వం రాజు చంద్రశానుడు ఉజ్జయినిని పరిపాలించాడు. చంద్రశానుడు శివుని అపార భక్తుడు. ఒకానొక రోజు ఉజ్జయినిపై దూషణ్ అనే రాక్షసుడితో కలిసి శత్రు రాజ్యాలు దండెత్తాయి. ఇక్కడ మహాకాళేశ్వరుని నందిని కూడా మనం దర్శించుకోవచ్చు. దూషణునికి బ్రహ్మ ద్వారా ఒక వరం ఉంది. అదేంటంటే అతను యుద్ధం చేసే సమయంలో ఎవరికి కనిపించడు. అందువల్ల సైనికులు అందరూ దూషణుని చేతిలో చనిపోతున్నారు. చంద్రశానుడు కూడా గెలవలేకపోతున్నాడు. ఇక్కడ మనం మహాకాళేశ్వరుని దేవాలయం పక్కన జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకోవచ్చు. అప్పుడు చంద్రశానుడు ఆ రాజ్యం ప్రజలు శివునిని భక్తి శ్రద్ధలతో వేడుకొనగా ఆ శివుడు మహాకాళేశ్వరుని రూపంలో వచ్చి దూషణుని సంహరించి ఆ బూడిదను ఒంటికి పూసుకున్నాడు. అప్పుడు ప్రజలు శివునిని ప్రార్థించక అక్కడే మహాకాళేశ్వరునిగా వెలిశారు అని చరిత్ర ఆధారాల ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఇది మహాకాళేశ్వరుని దేవాలయం లోపలి వ్యూ చూడండి. ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు కొత్తగా నిర్మించబడినవి. ఇక్కడ తిన్నికి సగ్గుబియ్యంతో తయారు చేసినవి, మరల అటుకులతో తయారు చేసినవి, మరల జిలేబీలు, సమోసాలు, రోటీలు తప్ప మన సైడు లాగా ఇడ్లీలు, దోశలు, కూరలు ఏం దొరకవు. ఇక్కడ పెద్ద గణేశుని మందిరము. ఇక్కడ మనం చూస్తున్నాము కదా, అత్యంత బలశాలి అయిన అత్యంత శక్తివంతమైన విక్రమాదిత్యుని సింహాసనము. మనం చూస్తున్నాం కదా, హరసిద్ధి మాత మందిరము. ఇక్కడ ఈ హరసిద్ధి మాత మందిరము దగ్గర సాయంత్రం 6:30-7 ఆ టైంలో ఇక్కడ హారతి ఇస్తారు. కొన్ని వేల మంది వేల కిలోమీటర్ల నుంచి వచ్చి ఈ హారతిని సందర్శించి మంత్రముగ్ధులవుతారు.
ప్రతిరోజు సాయంత్రం 6:30 తరువాత రామగుండం దగ్గర హారతి. ఇక్కడ అఘోర అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. ఈ రామగుండం దగ్గర సీతారాముల వారి మందిరము. ఇక్కడ శ్రీకృష్ణుల వారు విద్యాభ్యాసం నేర్చుకున్న సందీపని ఆశ్రమం. విక్రమాదిత్య రాజుకి ఎన్నో వరాలు ప్రసాదించినటువంటి కాళిక అమ్మవారి ఆలయం. కాళిక అమ్మవారి పక్కనే ఉన్నటువంటి గణేశుని ఆలయం. మహారాజా మహామంగళనాథ్ జన్మస్థానమైనటువంటి మంగళనాథ్ ఆలయం. కాలభైరవ ఆలయం మన ప్రపంచంలోని ఎక్కడ లేనటువంటి ఆలయం. ఈ ఆలయానికి మనము పళ్ళు, కూరగాయలు, ఫ్రూట్స్కి బదులు మనం మద్యాన్ని తీసుకొని పోవడం ఈ ఆలయం యొక్క విశిష్టత. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు మీకు నచ్చినట్టు ఉండే నానా సైకిల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఉజ్జయిని వెళ్ళాను కదా మధ్యప్రదేశ్లో. ఆ వీడియోలన్నీ ఒక వరుస క్రమంలో మీకు సుత్తి లేకుండా సీదాగా మంచిగా చూపించాను. మీకు వీడియోగా నచ్చుంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. జై భారత్, జై జవాన్, జై కిసాన్.